ఇప్పుడు మీరు విద్యార్థి ఉద్యమం నుంచి ఒక లాయర్గా అంటే ఒక ఉద్యోగ వృత్తి జీవితంలోకి వెళ్ళి రాజమండ్రి వైపు వెళ్ళారు. అక్కడ మీ అనుభవాలు ఏంటి? రాజమండ్రి అనేది నేను అసలు వెళ్ళటానికి ఒప్పుకోవడానికి కారణం గోదావరి. మాకు ఎందుకంటే భద్రాచలం గోదావరి, భద్రాచలం నుంచి దిగువకి వెళ్తే దుమ్ముగూడెం గోదావరి, దిగువకి వెళ్తే గోదావరి. సరే ఏం లేకపోతే చాలా ఇష్టం. గోదావరిది ఒక రకంగా మన ఆత్మలో భాగం అయిపోయిన ఇది. అంటే కృష్ణానది కూడా ఇష్టమే. కృష్ణానది ఒడ్డును కూడా చాలా సంవత్సరాలు చదివాను. బేసిక్గా నదులు అంటే ఇష్టం, గోదావరి అంటే ఇంకా బాగా ఇష్టం. ఎందుకంటే ఆదివాసీ సంస్కృతి బాగా ప్రతిఫలించే ప్రాంతం అది. అలాగే సరే మనం బాగానే ఉంటుంది ఈస్ట్ గోదావరి వెళ్తే అని కూడా వరంగల్లో లా అయిపోగానే అప్పుడు కూడా రంపచోడవరం మీటింగ్కి వచ్చిన తర్వాత మాదాల నారాయణ స్వామి గారని గుంటూరు జిల్లా నాయకుడు, అంటే కేంద్ర నాయకుడు, గుంటూరు జిల్లా ఆయన చాలా పెద్ద నాయకుడు, ఎంపీగా గెలిచారు, ఒంగోలు ఎంపీగా కూడా గెలిచిన ఆయన శక్తి నువ్వు రాజమండ్రి వస్తే బాగుంటుందని చెప్పి ఆయన అక్కడ స్థానిక నాయకుడు దుర్గాప్రసాద్ గారు, శ్రీధర్, నామాడి శ్రీధర్ ముగ్గురు బాగా నన్ను వస్తే బాగుంటుందని చెప్పంటే సరే అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత రాఘవన్న ఫస్ట్ పరిచయం. నక్కా రాఘవ అనే ఆయన చాలా మిలిటెంట్ లీడర్, అసలు చాలా చార్ము కరిష్మా ఉన్న నాయకుడు. ఆయన పిలుపుకి అసలు ఆదివాసీ ప్రాంతాల్లో అలా గుడాలు కదులుతుండే. దేవీపట్నం మండలం అంటే కరుడుగట్టిన భూస్వామి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే గొప్ప ఉద్యమాలు నిర్మించిన, అంటే నేను రాజమండ్రిలో అడుగుపెట్టిన నాటికే ఒక కథ ప్రచారంలో ఉండేది. రాఘవన్న మరో ఇద్దరు ముగ్గురు గండిపోచమ్మ అని పెద్ద దేవాలయం, ఆదివాసీల కొలుచుకునే ఆలయం, ఆ హుండీని పగలగొట్టారు ప్రచారంలో ఉండేది. అబ్బా అసలు ఇంత గొప్ప నాయకుడు అసలు ఎలా అసలు జరిగింది అందులో మేము అప్పటికే నాస్తికవాదం హేతువాదం బాగా వంటపెట్టి ఉంది రంగనాయకం గారి వల్ల, ఈ ప్లోజ్యం వల్ల. అది కొట్టితే కొట్టారు, కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టారులే. ఆ సెంటిమెంట్స్ దాని వెనకున్నది ఏంటంటే నాకు అప్పటికి కానీ ప్రజల సెంటిమెంట్స్ ముడిపడుందన్న విషయం నేను కూడా పట్టించుకోలే. నాకున్న ఆ ఎమోషనల్ జీల్ అలా ఉండేది. ఏం కొట్టారు, కుంభస్థలాన్ని కొట్టారు, దెబ్బ మామూలుగా కొట్టలేదు అనుకునేవాడిని. నేను రాఘవన్ని కలిసినప్పుడు అసలు అన్న భలే పని చేశారు అంటే నవ్వేవాడు, సిగ్గుపడేవాడు. ఆయన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వం బాగా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి నాయకులు దుర్గాప్రసాద్ గారు ఒక ఆయన. ఇప్పుడు అక్కడ మీరు అంటే పౌర హక్కుల సంఘంతో పనిచేశారా? అక్కడ అరుణోదయ చేసేవాడిని, తర్వాత పౌర హక్కుల సంఘంలోకి వచ్చాను. ఫస్ట్ అరుణోదయ, ప్రజారస, అప్పుడే పొమ్మి రమేష్, నామాడి శ్రీధర్, సతీష్ చందర్, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, అలాగే గౌతమి గ్రంథాలయం, ఇలా పరిచయాలు. రాజమండ్రికి ఒక గొప్ప సాంప్రదాయం ఉంది, ఒక ప్రజాస్వామిక సాంప్రదాయం. ఎలా అంటే శక్తి గోదావరి మీద ఒక పాట రాశాడు అని చెప్పి గౌతమిలో నన్ను పరిచయం చేశారు. గోదావరి మీద పాట పడతాడంటే నేను ఎగిసెగిసి పడుతుంది గోదావరి, ఎర్ర జెండ ఎగిసింది గోదావరి, ఆదిలాబాదులోన తానడుగు పెట్టింది, అడవి మల్లెలంటి పల్లెలు చుట్టింది, భూమిలో దాగున్న బొగ్గును తాకింది, ఇంద్రవెల్లిలోన వెల్లువై పొంగింది, గోదావరి కనులోన గోదావరి తాను గంతులే వేసింది గోదావరి. పాపి అక్కడి నుంచి ప్రయాణం నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరికి, పాపి కొండల నడుమ పరుగులేదేసింది, ఎల్లవరముల పోరు ఎల్లలే చెరిపింది, మొక్కసదారులా కోట ముంచెత్తింది, తూర్పు గోదావరిలో గోదావరి తాను మార్పునే కోరింది గోదావరి అనగానే ఎంత స్టాండింగ్ ఓవేషన్. అసలు గోదావరి అంటే ఎంత పిచ్చి అంటే నాలాంటి పిచ్చోళ్ళే అందరూ రాజమండ్రి అంతా.
కవులు. వాళ్ళు మళ్ళీ పొద్దుట్లు లేస్తే జంజాలు తీసుకొని అన్ని వందనాలు సూర్య నమస్కారాలు పెట్టి స్నానాలు చేసి అంతా చేస్తారు. ఎర్ర జెండా ఉద్యమం వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు, ఒక రకంగా గిట్టదు కూడా. వాళ్ళందరూ కూడా లేచి అప్పట్లు పెట్టారు. అంటే గోదావరి అంటే అంత ప్రేమ.